శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామరాజు గారు. సెల్ నంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2024లో వి అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తుల యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క లక్షణాలేమిటి, వీరి స్వభావం ఎలా ఉండబోతుంది, వీరి గుణగణాలు ఏమిటి, ఈ సమయంలో విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాలలో ఎలాంటి వృద్ధిని సాధించబోతున్నారు, వీరి అదృష్ట సంఖ్యలేమిటి వంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వి ఫర్ విక్టరీ. వి అనే సింబల్ విజయానికి గుర్తు. వి అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగంలో తమదైన గుర్తింపును సాధిస్తారు. కెరియర్ పరంగా ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. మంచి సామాజిక స్పృహను కలిగి ఉంటారు. ఈ సమయంలో వీరి యొక్క స్వభావం గురించి చూసుకున్నట్లయితే వీరు గొప్ప అంతర్దృష్టిని కలిగి ఉంటారు. ఏదైనా పని చేసినప్పుడు తొందరపడకుండా ఆలోచించి ముందడుగు వేస్తారు. అంతేకాని తొందరపడి ఏ పని చేయరు. అంతేకాకుండా వీరు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. కుటుంబం కోసం ఏమైనా చేయటానికి, ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు. కానీ ఇతరులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. వీరు ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించడంలో 99% సక్సెస్ అవుతారు. ఏది చేసినా కష్టపడి సాధిస్తారు. వీరు చదువులో బాగా రాణిస్తారు. అయితే కొన్నిసార్లు ఒత్తిడికి లోనవుతారు. వీరు అనుకున్నది సులభంగా సాధిస్తారు. వీరు స్నేహానికి ఎక్కువ విలువిస్తారు. అలాగే చెడు అలవాట్లకు చాలా దూరంగా ఉంటారు. ఎదుటివారి ఆలోచనలను, భావాలను అర్థం చేసుకుని గౌరవిస్తారు. వీరి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఎదుటివారు కష్టాల్లో ఉంటే సాయం చేయటానికి ముందుకు వస్తారు. వీరు శుక్రుని బలమైన అనుగ్రహం కారణంగా ఈ సమయంలో విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఎన్నో లాభాలను గడిస్తారు. వీరు సంవత్సర ప్రారంభంలో కెరియర్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల కారణంగా పెద్ద సమస్యల్లో పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మరియు కార్యాలయంలో ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించకండి. మీరు ఆఫీస్లో ఎవరినైనా ఇష్టపడినా లేదా ద్వేషించినా అది ఇతరులతో షేర్ చేసుకోకండి. ఇలా షేర్ చేసుకోవటం వలన మీకు మాత్రమే తెలిసిన విషయం ఆఫీస్ మొత్తం తెలిసి మీ పరువు పోయే అవకాశం ఉంది. ఫిబ్రవరి మరియు మార్చిలో మీరు మీ ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మరియు మీరు కష్టపడి మీకోసం విజయవంతంగా మంచి స్థానాన్ని ఏర్పరచుకుంటారు. ఏప్రిల్ మీకు జీవితంలో పెరుగుదలను మరియు ఉద్యోగ ప్రమోషన్ను తీసుకురావచ్చు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మే మరియు జూన్లో ఒత్తిడి ఉంటుంది. మానసిక ప్రశాంతత లేక మీరు పనిపై దృష్టి పెట్టలేరు. జూలై నుండి సెప్టెంబర్ వరకు సమయం బాగుంటుంది. ఈ సమయంలో మీరు మీ ఉద్యోగంలో కేటాయించిన పనిని అంకిత భావంతో చేస్తారు. అక్టోబర్ ఒక సవాలుతో కూడిన నెల అవుతుంది. ఈ సమయం ఎక్కువ ఉద్యోగ మార్పును సూచిస్తుంది. అలాగే నవంబర్ మరియు డిసెంబర్ మీకు విజయాన్ని అందిస్తాయి. వ్యాపారపరంగా ఈ సంవత్సరం మొత్తం మీకు ఉత్తమ ఫలితాలు ఏర్పడనున్నాయి. ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలోనూ అద్భుతమైన విజయాలను సాధిస్తారు. రూపాయి పెట్టుబడి పెట్టి 10 లాభాన్ని పొందుతారు. అది ఏ రంగమైనా కావచ్చు, ఎంతటి పెట్టుబడైనా కావచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే రెట్టింపు పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు డబ్బును ఎన్ని రకాలుగా ఖర్చు చేసినప్పటికీ కూడా అన్ని రకాలుగా మీ వద్దకు తిరిగి వస్తుంది. ఎంతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతారు. డబ్బులు విపరీతంగా ఖర్చు చేస్తారు. లగ్జరీ లైఫ్ను లీడ్ చేస్తారు. ఏ రంగంలోనైనా ఇన్వెస్ట్ చేయటానికి ఫిబ్రవరి మరియు జూలై మధ్యకాలం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో వృద్ధికి దారితీసే ఈ సమయంలో మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆగస్టు మరియు సెప్టెంబర్ మధ్యకాలం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఈ సమయంలో మీకైతే లాభాలు వస్తాయి లేదా విపరీతమైన నష్టాలు పొందవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు వ్యాపారపరంగా వేసే ప్రణాళికలో ఏదైనా మిస్ అయితే ఎట్టి పరిస్థితులను భయపడాల్సిన అవసరం లేదు. ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే విజయం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సంవత్సరం చివరి నెల మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది మరియు మీరు గౌరవాన్ని కూడా పొందుతారు. వివాహపరంగా ఈ సమయంలో మీరు మధ్యమ ఫలితాలను పొందుతారు. సంవత్సరం ప్రారంభంలో కొన్ని చేదు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు వైవాహిక జీవితానికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి వారి మధ్య సఖ్యత లోపించి ఒకరికొకరు దూరమయ్యే అవకాశం ఉంది. దీని కారణంగా ఒత్తిడి పెరుగుతుంది.
మరియు సంబంధంలో తీవ్రత తగ్గుతుంది. కానీ ఈ సమయంలో మీరు ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోకండి మరియు ప్రశాంతంగా ఉండండి. ఏప్రిల్ తర్వాత పరిస్థితి మెరుగవుతుంది. మీరు మరియు మీ భాగస్వామి కలిసి కూర్చొని మాట్లాడుకొని మీ మధ్య మనస్పర్ధలన్నింటినీ పూర్తిగా తొలగించుకుని మీకు మీరే సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యపరంగా వీరికి సంవత్సర ప్రారంభం అనేది మధ్యమ ఫలితాలను ఇస్తుంది. మీరు ఈ సమయంలో చదువు పట్ల ఆసక్తి, పూర్తి ఏకాగ్రత కలిగి ఉండాలి. చదువు పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. మీరు మే నుండి అనుకూలమైన ఫలితాలను పొందటం ప్రారంభిస్తారు మరియు ఈ సమయంలో మీరు కష్టపడి పనిచేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సమయం సవాలుగా ఉంటుంది. సంవత్సరం మధ్యలో అనుకూల ఫలితాలు పొందటానికి సంవత్సరం ప్రారంభంలో కష్టపడి పనిచేయండి. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. సంవత్సరం ప్రారంభం కష్టంగా ఉంటుంది కాబట్టి వారు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. వీరి యొక్క ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీరు తాము ప్రేమించిన వ్యక్తి పట్ల మరింత అమితమైన ప్రేమను చూపిస్తారు. అది భార్య కావచ్చు లేదా గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు. ఎన్నో సర్ప్రైజ్ గిఫ్ట్లనిస్తూ తాము ప్రేమించిన వ్యక్తులను ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. సంవత్సరం మధ్య మీకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఈ సమయంలో మీ ప్రవర్తన మారుతుంది మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవటంలో ఇబ్బందులు ఉంటాయి. ఇది మీ ఇద్దరి మధ్య వాదనలకు దారితీయవచ్చు. మీరు ప్రశాంతంగా ఉండాలి మరియు అవసరమైతే సమస్యను పరిష్కరించడానికి సన్నిహిత స్నేహితుడి సహాయం తీసుకోవాలి. ఇది మీ సంబంధాన్ని తిరిగి ట్రాక్లోకి తీసుకువస్తుంది మరియు సంవత్సరాంతానికి మీరు మీ ప్రేమికుడితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది. మీరు అన్ని రంగాల్లోనూ లాభాలను పొందుతారు. గోరంత పెట్టుబడి పెట్టి కొండంత ప్రతిఫలాన్ని పొందుతారు. ఎన్ని రకాలుగా ఖర్చులు ఎదురైనప్పటికీ కూడా ఆదాయం కూడా అదే విధంగా అంతకంటే ఎక్కువ మోతాదులో లభిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో ఖర్చులు వేగంగా పెరుగుతాయి. కొన్ని ఖర్చులు మీకోసం రహస్యంగా చేస్తారు. ఉద్యోగం చేసేవారికి, వృత్తిపర పనులు చేసేవారికి సంవత్సరం మధ్యలో మీ ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. మీరు వ్యాపారస్తులైతే జూలై తర్వాత మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు సంవత్సరం మధ్యలో ప్రభుత్వ రంగం నుండి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే మీరు దానికోసం అదనపు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మీరు సంవత్సరం ప్రారంభం నుండి జాగ్రత్తగా ఉంటే మీ ఆర్థిక పరిస్థితి సంవత్సరం చివరి వరకు స్థిరంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు వెకేషన్ కోసం, సరదా ట్రిప్ల కోసం ప్రయాణిస్తూ ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీరు సంవత్సరం ప్రారంభం నుండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీరు అనారోగ్యానికి గురి కావచ్చు లేదా గాయపడవచ్చు. మీరు ఇప్పటికే ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే మీరు ఈ సమయంలో శస్త్రచికిత్స చేయవచ్చు. మీరు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. ముఖ్యంగా జనవరి నుండి మార్చి మధ్య వరకు గల సమయంలో మీరు అనారోగ్యానికి గురవుతారు. వీరు కడుపు నొప్పి, రక్తపోటు మరియు వాతావరణ సంబంధిత వ్యాధులతో బాధపడవచ్చు. మీరు సంవత్సరం ప్రారంభం నుండి యోగా మరియు ధ్యానం చేయటం ప్రారంభించండి. దీంతో మీరు ఫిట్గా ఉంటారు. మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించటం ప్రారంభిస్తే వైద్యుణ్ణి సంప్రదించండి మరియు సరైన వైద్య చికిత్స తీసుకోండి. సంవత్సరం రెండవ సగం సాపేక్షంగా అనుకూలంగా ఉంటుంది మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో వీరి అనుకూల తేదీలు 6, 15, 24. ఈ తేదీలలో ముఖ్యమైన పనులు చేయటం ద్వారా ఆశించిన లాభాలను పొందుతారు. అలాగే వీరి యొక్క ప్రతికూల తేదీలు 4, 13, 22, 31. ఈ తేదీలలో ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలను తలపెట్టకూడదు. సో చూశారు కదండి, 2024లో వి అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తుల యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క లక్షణాలేమిటి, వీరి స్వభావం ఎలా ఉండబోతుంది, వీరి గుణగణాలేమిటి, ఈ సమయంలో విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది, వీరి అదృష్ట సంఖ్యలేమిటి వంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వి లెటర్ కలిగిన వ్యక్తులు ఉన్నట్లయితే వారికి వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.